వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా, బాగున్నారా? సో నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ వచ్చేసి మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. యాజ్ యూజువల్గా కాదు, ఈ వ్లాగ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఏంటంటే ఫస్ట్ టైం మా వారైతే మనం రెస్టారెంట్కి అయితే తీసుకువెళ్ళారు. నా మ్యారేజ్ అయితే 2 years అవుతుంది. అండ్ 2 yearsలో కూడా ఇవాళ ఇదే ఫస్ట్ టైం అనమాట మేము రెస్టారెంట్కి వెళ్ళి వెళ్ళడం కానీ అసలు ఇదే ఫస్ట్ టైము. మా మ్యారేజ్కి ముందు కానీ మ్యారేజ్ అయ్యాక కానీ వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. సో నేనైతే చాలా ఎక్సైటింగ్ అయితే వెళ్ళాను. బట్ అక్కడికి వెళ్ళాకే అర్థమైంది మనం ఏం తింటాం ఎంత తింటాం అనేది అనమాట. సో ఫైనల్గా అయితే మేము ఇట్లా బండి మీద రెడీ అయిపోయి వెళ్ళి వచ్చేసాం అనమాట. సో కళ్ళద్దాలు చూసి సైట్ అని మాత్రం అసలు అనుకోవద్దే, ఎందుకంటే ఎండ బాగా ఎక్కువగా ఉంది కదా, అందులో బండి మీద వెళ్తున్నామని చెప్పేసి నేనైతే కంటికి కళ్ళద్దాలు పెట్టేసుకొని మంచిగా రెడీ అయ్యాను. ఈ కళ్ళద్దాల ఎఫెక్ట్ వల్ల నాకైతే పెట్టుకున్న స్టిక్కర్ పోయింది, ఫేస్ లుక్ అయితే అంత బాగాలేదనమాట. అండ్ మా హార్ వచ్చేసి ఇక్కడ నవ్వమంటేనే బలవంతంగా నవ్వుతున్నాడు. అండ్ వచ్చేసి తినే దగ్గర కూడా ఇద్దరం మాట్లాడుకుంటూనే ఉన్నాం అనమాట, ఏంటి బాగుందా బాగాలేదా అని చెప్పేసి. అండ్ వచ్చేసి మేము రెస్టారెంట్లో అయితే చికెన్ తందూరి బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాం. అండ్ కాస్ట్ కూడా బాగానే పడింది అనుకోండి, బట్ కాస్ట్ ఏదైనా కానీ ఎప్పుడూ ఒకసారి తింటూ ఉండాలి కదా, అందుకనేసి ఇక్కడ డిస్కషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. తినేది పిడికిడి మెతుకుల కోసం రెస్టారెంట్కి వెళ్ళాలని చెప్పి ఇద్దరం మాట్లాడుకున్నాం. బట్ కొన్నిసార్లు కొన్ని బాగుంటాయి అనమాట. అండ్ ఒంగోలు రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మేమైతే ఇక్కడ పూజ స్టోర్కి అయితే వెళ్ళాం అనమాట. మాకు కొంచెం పూజ నీడ్స్ కొన్ని అవసరమైనాయి, అందుకని చెప్పేసి ఎలాగో వచ్చాం కదా ఇక్కడ తీసుకొని వెళ్ళిపోదాం మంచిగా. అంటే ఇక్కడ మా ఊర్లో కానీ ఇది పూజ స్టోర్ అనమాట. మా ఊర్లో పెద్దగా ఉండవు, సరుకులు కొట్లు అట్లా దొరుకుతాయి. బట్ ఇక్కడైతే అన్ని బ్రాండ్స్ అన్ని మనకు దేవుడికి సంబంధించిన ప్రతిదీ కూడా దొరికిద్ది అనమాట. సో అండ్ వీళ్ళైతే కుంకుడుకాయలు ఇవన్నీ కూడా సేల్ చేస్తారు, చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా వచ్చేసి నాకైతే బాగా నచ్చాయి అనమాట. అండ్ మాకు దేవుడికి కావాల్సినవి తీసుకున్న తర్వాత మేమైతే ఎక్వేరియం షాప్కి అయితే వెళ్ళాము. అండ్ ఎక్వేరియం షాప్లో చాలా చాలా పీట్స్ ఉన్నాయండి. అసలు ఎంత బాగున్నాయంటే అసలు నిజం చెప్పాలంటే చాలా బాగున్నాయి. ప్రతి పేరు కూడా నాకైతే తీసుకోవాలని అనిపించింది, చాలా బాగున్నాయి. అసలు బర్డ్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి. అండ్ డిఫరెంట్ ఉన్నాయి, కానీ నాకు వాటి పేర్లు అయితే తెలియదు అనమాట. మా వారైతే ఫస్ట్ చూడగానే తీసుకుందామని చెప్పి అని అంటూ ఉన్నారు. ఇంకా నాకైతే వద్దు, ఆల్రెడీ మనం ఇంట్లో ఉన్నాయి కదా అవి చాలు, అవే గోల్ ఎక్కువ చేస్తున్నాయి అన్నాను. ఇంకా ఎక్వేరియం షాప్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇది వచ్చేసి ఫ్లవర్ అని అనమాట. ఇది లాస్ట్ టైం మేము ఒంగోలు వెళ్ళినప్పుడు మా వారు చూశారు. అప్పటి నుంచి కూడా మా వారికి దీని మీదే కన్ను, దీని మీదే మనసు అనమాట. నిద్రపోయేటప్పుడు కూడా నన్ను అడుగుతున్నాడు మనం ఫ్లవర్ అని తీసుకుందాం అని చెప్పి. కానీ ఏంటంటే మా ఇంట్లో ప్లేస్ అంతగా లేదు, కానీ ఈ ఫ్లవర్ అన్కి కోపం ఎక్కువ, మనిషితో మంచిగా ఫ్రెండ్లీగా ఉండదు, మంచిగా ఆడిద్ది, మెమరీ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుందంట. మనం ఎప్పుడు పెంచలేదు, కానీ ఎక్వేరియం షాప్కి వెళ్ళినప్పుడు అయితే నేను చూస్తూ ఉండేదాన్ని. ఇంకా అట్లా మేమైతే కొన్ని పేర్స్ అయితే తీసుకున్నాము. అండ్ మా ఎక్వేరియంలో వచ్చేసి ఆక్సిజన్ మోటార్ అనేది అంత మంచిగా వర్క్ అవడం లేదు, 1 year అయింది. బట్ ఎందుకనో అంతగా ఆక్సిజన్ అయితే రావట్లేదు అనమాట. ఇంకా సరే అని చెప్పేసి కొన్ని పేర్స్ అయితే ఫిషెస్ తీసుకున్నాము. అండ్ వచ్చేసి ఆక్సిజన్ అదే తీసుకున్నాం అనమాట. ఇవి ఆక్సిజన్కి ఉంటుంది కదా, కొత్త సెట్ అయితే తీసుకున్నాము. ఇంకా మా వారి కోరిక మేరకు నేను ఫ్లవర్ అని కూడా తీసుకున్నాను. బట్ ఇప్పుడు ఇంట్లో అయితే ప్లేస్ లేదు, దాన్ని ఒక చిన్న టబ్బులో అయితే వేసి పెట్టాను. కానీ ఇట్లా గ్లాస్లో చూడటానికి మంచిగా ఉంటుంది ప్లేస్, అంటే చూడగానే అట్రాక్షన్గా ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఇలా మనం టబ్బులో వేసి పెట్టుకోవడం కన్నా చూడాలి, దానికి ఎక్కడైనా ఇంట్లో ప్లాన్ చేసి కొంచెం ప్లేస్ చూసుకొని అయితే చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ఈ ఫ్లవర్ అని చూసారు, దీనికన్నా కూడా ముందు మా వారు ఫ్లవర్ అని మీద పడ్డాడు. ఈ ఫ్లవర్ అని అయితే వీటిలో ఉండకూడదు, అదంటే కొంచెం ఎక్కువగా కోపంగా ఉంటుంది, వాటికి ఫైటింగ్ అనేది జరిగిద్ది అనమాట. సో అందుకనేసి దీన్ని ఒక్కదాన్ని సపరేట్గా ఉంచాలి. ఇదిగో కనిపిస్తుందా, ఇదే అండి బుజ్జి ఫ్లవర్ అను. ఇంకా దాన్ని చూసుకుంటూ ఉన్నారనమాట మా వారు దాన్ని ఎదురు కూర్చొని. అండ్ ఇక్కడైతే ఆక్సిజన్ సెట్ చేశారు. ఆక్సిజన్ సెట్ చేసేదైతే నేను వీడియో షూట్ చేశాను అనుకున్నా, బట్ షూట్ చేయలేకపోయాను. అండ్ చాలామంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. అబ్బా ప్లీజ్ వీడియో నచ్చుతున్నట్లయితే లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ఏదన్నా కామెంట్ చేయొచ్చు కదా మంచిగా, అంటే మీకు వీడియోకి పర్పస్గా అనమాట, కామెంట్ చేయొచ్చు కదా. అండ్ ఇదైతే ఇందాక చెప్పాను కదా ఆక్సిజన్ బాక్స్ను, అండ్ దానికి వచ్చే ఆపరేటర్ ఇంక అది తీసుకున్నాం అనమాట. అండ్ బర్డ్స్కి వచ్చేసి కొర్రలు అయితే తీసుకున్నాం. అండ్ దీనికి ఆక్సిజన్ పైప్ కూడా ఇచ్చేసారు. ఇవంతా కూడా మాకు ఒక 700-600 అట్లా పడింది అనుకుంటా. బట్ అంటే కొన్ని మనకు కావాలనుకున్నప్పుడు మనీ గురించి ఆలోచించద్దు. అండ్ ఇక్కడైతే సెట్ చేసుకున్న తర్వాత ఆక్సిజన్ అది
ఇంకా ఈ ఫిషెస్ని కూడా అందులో అయితే రిలీజ్ చేసేస్తున్నాం. సో చెప్పాను కదా, చాలామంది అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ అండి, ఎవరైనా మన ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోర్ దెన్గా మీకు ఏదైనా సపరేట్గా వీడియో కావాలంటే నాకు కామెంట్ చేస్తే నేను ఆ వీడియో అయితే ట్రై చేస్తాను. బట్ నేను చేయగలిగింది అయితే ఖచ్చితంగా అయితే చేసే తీరుతాను అనమాట. అండ్ ఈరోజు బ్లాగ్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయరు. Bye bye.